మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆనకట్టలు కడుతూ ఉన్నారు. ఎందుకంటే పైనుండి వచ్చే నీరుని ఆనకట్టు కట్టి ఆపు చేస్తే పంటలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏ రాష్ట్రం అయితే ఎక్కువ నీటిని నిల్వ చేయగలిగిందో ఆ రాష్ట్రాలు సస్యశ్యామలముగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు కూడా కొన్ని ఆనకట్టలను కట్టాడు. ఒక 4 విషయాలు అంటే కట్టబడిన 4 ఆనకట్టుల్ని మనము ఈ దినాన్ని ధ్యానించుకుందాం. పాత నిబంధన గ్రంథములో యెహోషువ గ్రంథమును మనం చూస్తే అక్కడ దేవాది దేవుడు కట్టిన ఒక ఆనకట్టు యొక్క విధానము మనకి కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలీ జనాంగము 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణము చేసి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో మనకి కనిపిస్తున్న మాట, యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి అనే మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. షిత్తీము నుండి బయలుదేరినప్పుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు. అదేమిటంటే యాజకులు దేవుని మందసమును మోస్తూ రావాలి, ఆ మందసమును వెంబడిస్తూ ఇశ్రాయేలీలు బయలుదేరి రావాలి యొర్దాను నది దగ్గరికి. షిత్తీము నుండి యెరికోకి వెళ్ళాలి అంటే యొర్దాను నది ఆటంకముగా ఉంది. అది చాలా లోతైనది. దాన్ని దాటాలి అంటే మనుషుల యొక్క జ్ఞానమును కానీ మనుషుల యొక్క ప్రయాస కానీ ఉపయోగపడదు. దాటించువాడు ఎవరై అంటే నడిపిస్తున్న దేవుడే దాటించాలి. అందుకిక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. ఇశ్రాయేలీలు విశ్వాసం అధికము కావడానికి, కానాను దేశమునంతా స్వతంత్రించుకోవడానికి దేవుడు మా వెంబడి ఉన్నాడని ధైర్యము కలగటానికి ఇక్కడ ఒక అద్భుతము చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతనద్దను ఆదామున పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక ఆ నీరు కిందకి రాకుండా రాశిని చేశాడు దేవుడు. పారే నీటిని ఆపు చేశాడు. ఎప్పుడైతే నీరు పారటం లేదో ఇశ్రాయేలీలు దాటి వెళ్ళడానికి అనుకూలమయ్యింది. ఇది పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తున్న మొదటి ఆనకట్టు.
క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కట్టిన ఆనకట్టలు చాలా ఉన్నాయి. కానీ ఈ దినాన్ని ఒక 3 ఆనకట్టుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుంటే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిననే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ 12 ఏండ్ల స్త్రీ గురించి మనం చాలా వర్తమానాలు వింటూ ఉంటాం. ఆమె ఎంత ప్రయాసపడినా స్వస్థత పొందలేదు. యేసు ప్రభు స్వస్థత కలిగించాడు. ఆమెకున్న వ్యాధి ఏమిటంటే రక్తస్రావం ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది. ఆ రక్తస్రావము దుర్వాసన కొడుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా ఆమెను ఎక్కువగా ప్రేమించలేరు. ఒంటరి అయిపోయింది. ఆ సమయంలో యేసు ప్రభు యొక్క అద్భుతాలు విన్నది. వస్త్రము ముట్టింది. వెంటనే ఆమెలో నుండి ప్రవహిస్తున్న ఆ రక్తస్రావ రోగం ఏమైంది అంటే ఆమెను విడిచి వెళ్ళిపోయినట్లుగా ఈ లేఖనాల్లో మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ రక్తస్రావము యొక్క రోగము నుండి ఆ రక్తము మరల ఆమె ద్వారా ప్రవహించకుండా ఉండడానికి ఒక ఆనకట్టు కట్టాడు. ఇక రక్తస్రావము ఆమెను పూర్తిగా విడిచి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో కూడా ఒక ఆనకట్టు కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదివితే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయననే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. కుష్ఠి రోగము యొక్క లక్షణాలు ఏమిటాయంటే కాళ్ళు పుండ్లు పడిపోయి ఉంటాయి, చేతులు పుండ్లు పడిపోయి ఉంటాయి, అవయవాలను తినేస్తూ ఉంటుంది ఆ పుండు. దేహము కూడా దళసరెక్కిపోతుంది. అక్కడ కూడా పుండ్లు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా చీము బయటకు వస్తుంది, రక్తము బయటకు వస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో దుర్గంధము ప్రారంభమవుతుంది. అందుకని కుష్ఠిరోగిని కూడా ఏం చేస్తారా అంటే దూరముగా ఉంచుతారు. కుష్ఠిరోగిని ఎవ్వరూ ప్రేమించరు.
కుష్ఠరోగి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళరు. అలాంటి స్థితి కుష్ఠరోగము కలిగిన వారి స్థితి. అలాంటి స్థితిలో ఉన్న ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని విశ్వాసముతో యేసు ప్రభువుని ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము పోయానంటే ఏదైతే స్రవిస్తూ ఉందో ఆయన శరీరములో నుండి, కుష్ఠరోగి యొక్క శరీరముల నుండి రక్తము, సీము కట్టివేయబడ్డ ఆనకట్టు కట్టాడు దానికి. ఇక అవి మరలా అతను కుష్ఠరోగి అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిపూర్ణముగా స్వస్థపడ్డాడు. రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ ఎలాగైతే స్వస్థపడిందో, సీమి రక్తము ఏకమై ప్రవహిస్తున్న ఈ కుష్ఠరోగి దేహము కూడా దేవుడు కట్టిన ఆనకట్టు ద్వారా స్వస్థత కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు అక్కడ కూడా ఒక ఆనకట్టు కట్టబడినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ అని పిలువబడుతూ ఉంది. యేసు ప్రభువుని పరిసయ్యుడు భోజనమునకు పిలిచాడు. భోజనము చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఇంట ఉన్నాడని విని పాపముతో ఉన్న ఆ స్త్రీ ధైర్యము చేసి యేసు ప్రభు ఉన్న స్థలములోనికి వచ్చి ఆయన వెనక నిలిచి ఉన్నది. యూదులు చేసే భోజన విధానం ఏమిటాయి అంటే, ఒక అడుగు లోపు పీట ఎదరు ఉంటుంది. వారు ఎడమ చేతిని ఆ పీట మీద పెట్టుకుని 2 కాళ్ళను వెనకకి చాపుకుని కూర్చుని భోజనము చేస్తారు. ఇది యూదులు భోజనము చేసే క్రమం. యేసు ప్రభు కాళ్ళు వెనకకు ఉన్నాయి గనక ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్తూ ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టున ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కన్నీళ్లు కార్చి కన్నీళ్లను మరలా శిరోజాలతో తుడిచి అత్తరు పూసిన అనుభవం ఇక్కడ కనబడుతూ ఉంది. అందులో ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. కానీ మనము కొంచెం ముందుకు వెళదాం. అక్కడ నుండి 47వ వచనం వరకు ఆ పరిసయ్యునికి యేసు ప్రభువుకి సంభాషణ జరుగుతూ ఉంది. 48వ వచనములో చెబుతున్న మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను అనే మాట కనబడుతూ ఉంది. ఆమె ఏ ముద్రపడి ఉంది అంటే పాపాత్మురాలనే ముద్రపడి ఉంది. పాపములో జీవిస్తూ ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తాను చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని కన్నీరు కార్చింది. ఏదైతే ఘనత అనుకున్నదో ఆ ఘనత అంతా యేసు ప్రభు పాదాల మీద పెట్టింది. శిరోజాలు పెట్టడం అంటే
యేసు ప్రభువుని ప్రేమించింది. యేసు ప్రభు యొక్క పాదాలను ఏమైంది అంటే ముద్దు పెట్టుకుంది. యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనే మాట కనబడుతుంది. అంటే ఆమెలో లోక సంబంధమైన శరీర సంబంధమైన పాపము ప్రవహిస్తూ ఉంది. అందరి చేత నిందలు పడుతూ ఉంది, వెలివేయబడి ఉంది. కానీ ఆమె ఏమైంది అంటే క్షమాపణ పొందింది. అక్కడ ఆనకట్టు వేయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీకు ఏ యొర్దాను దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన వాగ్దానం చేసిన పరమ కానానికి వెళ్ళడానికి ఏ శరీర క్రియలు, ఏ పాపపు క్రియలు నీకు ఆటంకముగా ఉన్నాయో, ఆయన యొద్దకు వెళ్ళి నిలిచినప్పుడు ఆయన నీ పాపములనే ఆ ప్రవాహమును ఏం చేస్తాడు అంటే అడ్డుకట్ట వేస్తాడు. 12 సంవత్సరముల యొక్క రక్తస్రావ రోగి వెళ్ళి వస్త్రమును ముడితే దేవుడు కరుణించాడు. కుష్ఠిరోగి వచ్చి దేవుణ్ణి సహాయం అడిగితే దేవుడు కరుణించాడు. పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు క్షమించాడు, కరుణించాడు. వారిలో ప్రవహిస్తున్న వాటన్నిటికీ అడ్డుకట్ట వేశాడు, ఆనకట్టు వేశాడు. మరి నీవు ఏ స్థితిలో పారుతూ ఉన్నావో, ఏ పాపంలో పారుతూ ఉన్నావో, ఏ శరీర ఇచ్చలతో పారుతూ ఉన్నావో, ఏ ఆర్థిక స్థితిగతులతో వేదన పడుతూ ఉన్నావో, ఏ శరీర రోగాలతో వేదన పడుతూ ఉన్నావో, సమాధానము లేక ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నావో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నట్లయితే, అయ్యా ఇదిగో ఈ ప్రవాహమున నాయన, ఈ పాపం అనే ప్రవాహం అయ్యా, ఈ అవిధేయత అనే ప్రవాహము నాయన, దేవా ఈ శరీరం అనే ప్రభువా పాపమును నా నాయన, నా తండ్రి ఆనకట్టు నేను వేసుకోలేకపోతున్నానయ్యా. అయ్యా నీ కృప నాకు చూపించు తండ్రి అని ఎలాగైతే పాపాత్మురాలైన స్త్రీ మారు మనస్సు పొంది కన్నీరు కార్చి యేసయ్యను ప్రేమించి ముద్దు పెట్టుకున్నదో, మరి నీవు కూడా అనుభవంలోనికి వెళితే యేసయ్య నిన్ను కూడా కనికరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు ఆటంకముగా ఉన్నవేమిటో, ఆయన కృపలు పొందటానికి నీకు ఆటంకముగా ఉన్నవేమిటో, అయ్యా గ్రహించే శక్తిని నాకు దయచేయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకునే నా నాయన శక్తిని నాకు దయచేయ్యా. అయ్యా నీకు అయిష్టకరమైనవి నా నాయన ఏమేమైతే నాలో పారుతూ ఉన్నాయో వాటన్నిటికీ ఆనకట్టు వెయ్యి ప్రభు అని విశ్వాసముతో ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళినట్లయితే, ఆయన కరుణామయుడైన దేవుడు గనక మన ప్రతి పాపము నుండి ఆయన విడిపించి ప్రతి అక్కరను మనకు తీర్చి ఆయన కృప మనతో ఉంచుతాడు గనక మరి అలాంటి కృపలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, ఈ దినకాలమున నాయన నా తండ్రి, ఆనకట్టు అంటే ఏమిటో, ఎలాగ యోర్దాన్ను దాటిస్తావో, ఎలాగ స్రావాన్ని నా నాయన నా తండ్రి ప్రభువా నా నాయన బంధిస్తావో, ఎలాగ పాపములో నుండి నా నాయన విడిపిస్తావో కొన్ని మాటలు వినడానికి కృపను దయచేశావు. ఈ లేఖనాలు ప్రభువా,
ఈ వర్తమానము మా హృదయములో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామముని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి.